హాయ్ అండి అందరికీ. ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నేను ఈరోజు ఒక వీడియో థంబ్నెయిల్ చూశాను. నేను ఏమనుందంటే, విపరీతమైన భక్తితో భర్తలను భయపెడుతున్న భార్యామణులు. ఇదైతే అక్షరాల నిజమండి. ఈ రోజుల్లో ఈ వీడియో అని ఆ వీడియో అని భక్తి వీడియోలు చూస్తూ ఆ వస్తువులతో పూజ చేస్తే ఇలా జరుగుతుంది, ఈ వస్తువులతో పూజ చేస్తే అలా జరుగుతుందని ఆ వస్తువుల కోసం ఈ వస్తువుల కోసం చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అలా చేస్తేనే భగవంతుడు మనల్ని కరుణిస్తాడేమో, ఇలా చేస్తేనే భగవంతుడు మనల్ని కరుణిస్తాడేమో, లేకపోతే కరుణించడేమో అనే పిచ్చి నమ్మకాలు పెట్టుకోకండి దయచేసి. భక్తి అనేది మనసులో ఉండాలి. నీకు నిజంగా భక్తి ఉంటే అలా చేయవు. భర్తకి విసుగొచ్చేలా ప్రవర్తించొద్దు భార్యలు. దయచేసి ఏంటంటే, మీరు చేసేవి ఇంట్లో వాళ్ళకి నచ్చుతుందా, నచ్చడం లేదా, అదొక్కటి గమనించండి. ఫస్ట్ ఇంట్లో గెలిచి రచ్చ గెలువన్నారు. మన భర్తను మెప్పించుకొని తర్వాత ఏదైనా చేసుకోవాలి. మన భర్తకి ఇష్టం ఉందా లేదా అని మనం గమనించాలి. ఆయనను ఫస్ట్ మనం వంట చేసి ఆయనను పనికి పంపించిన తర్వాత నువ్వేమైనా చేసుకో, ఎంతసేపు అయినా పూజ చేసుకో, ఏం శ్లోకాలైనా చదువుకో, ఎంతసేపు అయినా చేసుకో. అప్పుడు నీ భర్తను అక్కడ ఉంచి నువ్వు పూజలు పునస్కారాలని టైం వేస్ట్ చేస్తే కోపం రాదా ఎవరికైనా? అందుకే మనం ఏం చేయాలి, మన భర్తని ఫస్ట్ పనికి పంపించాలంటే వంట చేయాలి. వంట చేసి భర్తని పనికి పంపించిన తర్వాత ఖాళీ టైంలో చేసుకో. అవన్నీ వద్దంటాడా దేవుడు? నీకు నిజంగా భక్తి ఉంటే 3 గంటలకు నిద్రలే, లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి అంట్లవి తోముకొని స్నానం చేసి ఫస్ట్ వంట చేయి. వంట చేసిన తర్వాత నీ భర్త బయటికి వెళ్ళిన తర్వాత పూజలు పునస్కారాలని చేసుకో. అది మరీ విపరీతమైన టైం వేస్ట్ చేయొద్దండి. అంత మరీ భక్తి పెంచుకోవద్దు. అంత భక్తితో ఉంటేనే దేవుడు మనల్ని కరుణిస్తాడు అనుకోవడం అది మన పిచ్చి నమ్మకం. గంటలు అది చదువు, ఆ శ్లోకమని ఈ శ్లోకమని కాళ్ళు నొప్పులు వస్తుంటాయి. ఎందుకు అవన్నీ అవసరమా? మామూలుగా పూజ గది శుభ్రం చేసుకో. ఫోటోల్ని తుడువు, తడిగుడ్డతో బొట్లు పెట్టు, పువ్వులు పెట్టు. నీ ఇంట్లో దొరికే పువ్వులనే పెట్టు. వద్దంటాడా దేవుడు? అస్సలే వద్దనడు. నీ ఇంట్లో దొరికే పువ్వులనే పెట్టు. నీకు నచ్చినట్టు చెయ్యి. నీ భర్తకు నచ్చకుండా మాత్రం అస్సలు చేయొద్దు. భర్తలను మెప్పించాకే మనం ఏదైనా చేయాలండి. మొన్న చూసారా, పూజ గదిలో భార్య ఉండగానే వాడికి అసలు నచ్చడం లేదు ఆ పూజలు ఈ పూజలని. పూజ గదిలో భార్య ఉండగానే పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఆ పెట్రోల్ ఊరుకుంటుందా, వానికి కూడా అంటుకుంది, 2 పిల్లలకు కూడా అంటుకుంది. అలా జరుగుతాయి. దయచేసి విపరీతమైన పూజలని భర్తలని దూరం పెట్టకండి. భర్తకు నచ్చినట్టుగా ఉండండి. దయచేసి భర్తకు నచ్చినట్టుగా మెదలండి. ఇంట్లో మనం చేసేవి ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చాలి. అందరికీ నచ్చితేనే సక్సెస్ అవుతాం, లేకపోతే అలాంటివి జరుగుతాయి. దయచేసి భర్తను మెప్పించుకోండి ముందు. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.